ఇవి నిజమయ్యే అవకాశం ఉందా? ఒకటొకటిగా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మనకు క్లియర్ కట్గా ఫలితాలు, అంచనాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ అయ్యే అవకాశం ఉందనిపిస్తుందా? అంటే ఎగ్జాక్ట్ అవుతుందా కాదా అనే స్పెక్యులేషన్లకు నేను వెళ్ళాను. ఎందుకంటే ఆయన వెంటనే కండువాలు కప్పేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాస్తవంగా తెలంగాణలో నేను అక్యురేట్ ఎస్టిమేట్ ఇచ్చాను, 66 సీట్లు వస్తాయన్నాను, 65 వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఈసారి నా ఎస్టిమేషన్ ఇవ్వలేదు కూడా. ఐ ప్రిఫర్ నాట్ టు గివ్. ఎందుకంటే మన నిజాయితీగా చెప్పిన ఒక అంచనా రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పినా కూడా రైట్ కావాలని రూల్ ఏం లేదు కదా. కానీ ఆ అంచనా అనుకోరు, మనకేదో ఆసక్తి ఉండి చెప్తున్నా అనుకుంటున్నారు. ఎందుకని చెప్పి వదిలేశాను. కానీ అంటే ఇది జరిగితే ఏంటి, ఇప్పుడు 2 సంస్థలు వచ్చాయి. కానీ మీకు ఏబీపీ ఓటరం కంప్లీట్ రివర్స్ ఉంది. మీరు గమనిస్తే ఏబీపీ ఓటరం 21 పార్లమెంటు సీట్లు టీడీపీకే ఇచ్చారు, ఎన్డీఏకి ఇచ్చారు. సో అది అసెంబ్లీ ఎన్నికలకు మరి రిఫ్లెక్ట్ అవుతుందా? నార్మల్గా అయితే అంత గ్యాప్ అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఉండదు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు. అందువల్ల ఒకటే పాసిబిలిటీ, ఇప్పుడు మీకు పార్థదాస్ కానీ ఆరా కానీ ఇచ్చిన సర్వేలు నిజమైతే ఒకటి అనుకోవాలి, టీడీపీ వాళ్ళు హడావుడు ఎక్కువ చేశారు. కానీ రియాలిటీ వైసీపీ ఓటర్లు కామ్గా గుమ్మనంగా ఉన్నారు, టీడీపీ ఓటర్లు హల్చల్ చేశారండి. ఇప్పుడు మీకు 2018లో తెలంగాణలో కూడా మహాకూటమి, టీడీపీ భాగమైన మహాకూటమి చాలా హల్చల్ చేసి 60 లగడబాబు రాజగోపాల్ లాంటి వాళ్ళు 65 సీట్లు వస్తాయి ఇది మహాకూటమి అని చెప్తే చాలామంది అయిపోయింది, బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకున్నారు. బీఆర్ఎస్ 88 సీట్లతో గెలిచింది. మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణ కమ్మ సంఘం వాళ్ళు మీటింగ్లు పెట్టి మేము కాంగ్రెస్ కోటేస్తున్నాం, తెలుగుదేశం సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డిని మామూలుగా ప్రమోట్ చేయలే. ఏం జరిగింది, ఆఖరికి సీమాంధ్ర ప్రజలు ఎక్కువగా ఉన్న, ఈవెన్ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కూగడపల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఈ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ గెలవలే, బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల హైప్ రియాలిటీల మధ్య తేడా ఉంటే ఈ రిజల్ట్ రావాలి. కానీ 15 లక్షల మంది ఓటర్లు గంపగుత్తగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటు చేశారు. ఇదే హైదరాబాద్కు సంబంధించిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఓడించారని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకున్న ఈ ఓటర్లే 15 లక్షల మందికి పైగా ఒక జాతరకు వెళ్ళినట్టు, ఒక సంక్రాంతి పండుగకు ఆంధ్రాకు వెళ్ళినట్టు వెళ్ళి ఓట్లు వేశారు. వీళ్ళంతా ఎటువైపు వేశారు అనుకోవచ్చు. ఎందుకు వేస్తానండి అంటే హైదరాబాద్లో ఆంధ్ర ఓటర్లు అందరూ ఏదో ఒక పార్టీ గంపగుత్త తీసుకుందా? సో హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర ఓటర్లు అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా. అదొక రాంగ్ నోషన్. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాళ్ళంతా టీడీపీ కొరకే వెళ్తున్నారని ఎలా అనుకోగలం? అదొక తీసుకొచ్చారు అట్లా ఫీలింగ్. అట్లా జగన్ అభిమానులు ఉంటారు, చంద్రబాబు అభిమానులు ఉంటారు కదా, కమ్మాలు ఉంటారు, రెడ్లు ఉంటారు కదా, అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా. ఒకటే కులం వాళ్ళు, ఒకే పార్టీ వాళ్ళు ఎందుకుంటారు హైదరాబాద్లో? అదొక రాంగ్ నోషన్. అదే జరిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ మరి గెలవాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు తెలంగాణలో. తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుసు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వైపు ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నారు కనుక అనుకూలంగా ఉన్నారు. మీ తెలుగుదేశం సోషల్ మీడియా చూసి అర్థమవుతుంది నాకు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎలా ఉన్నారు. కానీ ఏం జరిగింది, రాలే కదా జిహెచ్ఎంసీ పరిధిలో. అందువల్ల ప్రజల ఓట్లు వేరు, పొలిటికల్ హైప్ వేరు.